హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నా పేరు సాయి చరణ్ అండ్ ఈ రోజు మనం టెక్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ గా జరిగిన అన్ని విషయాల గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రోజు టెక్ వరల్డ్ లో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. గ్యాడ్జెట్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఇలా అన్ని సెక్టార్స్ లో ఫాస్ట్ చేంజెస్ కనిపిస్తున్నాయి. లేటెస్ట్ నేషనల్ బడ్జెట్ లో గవర్నమెంట్ ఈ గ్యాడ్జెట్స్ ఏవైతే ఫోన్స్, ల్యాప్టాప్స్, ఇలా ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రైజెస్ ని తగ్గించడం పైన ఫోకస్ పెట్టింది. దీనివల్ల మనం యూజువల్ గా వాడే స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ వీటన్నిటి మీద ప్రైజెస్ కొంచెం తక్కువ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయంట. ఇంకా ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఫైనల్లీ స్కూల్స్ లో కూడా పిల్లలు వాళ్ళ ఎర్లీ స్టేజ్ లోని కాంటెంట్ క్రియేషన్ ని నేర్చుకుంటారు. వాళ్ళ లెర్నింగ్ స్టేజెస్ నుంచే కాంటెంట్ క్రియేషన్, కాంటెంట్ రైటింగ్, డిజిటల్ స్కిల్స్, వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్ ఇలా అన్ని వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు మనం అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫిబ్రవరి మంత్ లో సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్ అవ్వబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ తో వస్తుంది. యాక్చువల్లీ ఈ ఫోన్ లో 200 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ తో క్వాడ్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ వస్తుంది. విత్ గ్రేట్ డిస్ప్లే, విత్ సూపర్ పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 స్పెషల్లీ మేడ్ ఫర్ గెలాక్సీ ఫోన్స్ తో ఈ ఫోన్ వస్తుంది. అంతేకాదు అదే మంత్ లో వివో V70 సిరీస్ కూడా లాంచ్ అవబోతుంది. అండ్ ఈ మధ్య సోషల్ మీడియాస్ లో చాలా వైరల్ అవుతుంది గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ కూడా రావచ్చంట. మీరే ఫోన్ గురించి చాలా వెయిట్ చేస్తున్నారు. నేనైతే సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడు యాపిల్ గురించి చెప్పాలంటే మన ఇండియాలో యాపిల్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఐఫోన్ సేల్స్ రికార్డ్ లెవెల్స్ కి రీచ్ అవుతున్నాయి. యాక్చువల్లీ ఇదంతా ఎలానో మీకు తెలుసు, మాకు తెలుసు. మన ఇండియాలో చాలా మంది ఈఎంఐస్ మీద ఐఫోన్స్ ని కొంటున్నారు. ఇంకొంతమంది అప్పు చేసి మరీ స్టేటస్ సింబల్ కోసం ఐఫోన్స్ ని కొంటున్నారు. వాళ్ళకి అది యూజ్ అయినా యూజ్ అవ్వకపోయినా అసలు అది దేనికో కూడా తెలియని వాళ్ళు కూడా ఐఫోన్స్ ని అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసి కొంటున్నారు. అండ్ అంతేకాదు ప్రెసెంట్ యాపిల్ కంపెనీ వాళ్ళ ఫోల్డబుల్ ఫోన్ మీద వర్క్ చేస్తున్నారు. అంటే చాలా రోజుల తర్వాత యాపిల్ నుంచి మనం ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ రోజు టెక్ ఇండస్ట్రీలో